ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొను చుండిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు అపోస్తులు దేవుని సన్నిధిలో కూర్చుంటూ విశ్వసించిన వారందరూ వారు చిరచరాస్తులను వారు సమకూర్చుకుంటూ దేవాలయంలో సమిష్టిగా ఉండి వారు అనేకమైన పేదవారిని ఆదుకుంటూ వారు ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూ ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ అనేకుల ఆదరణను దయను వాళ్ళు పొందుకున్నట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో సమకూర్చబడ్డప్పుడు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే ఒక రూపాంతర అనుభవం. చూడండి, కోడి గుడ్డును 21 రోజు పొదిగినప్పుడు ఆ గుడ్డులో నుంచి కోడి పిల్ల బయటకు వస్తుంది. పొదిగిన తర్వాత ఒక రూపాంతరం. అలాగే మనం దేవుని సన్నిధిలో పొదుగుతున్నప్పుడు, మనం లోకంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. మన ఆలోచనలు, మన పద్ధతులు, మన సంస్కారం అంతా కూడా లోకరీతిగా ఉంటుంది. మనం సంఘంలో కూడి పొదుగుకున్నప్పుడు మనకు దేవుడు నేర్పించేది ఏంటంటే, మనం మన కొరకు బ్రతకటం కాదు, పరుల కొరకు బ్రతికే ఒక మార్గాన్ని చూపిస్తాడు, సహాయం చేసే మనసునిస్తాడు. అంత మాత్రమే కాదు, ఐక్యతలో ఉన్నటువంటి బలం ఏమిటో, దానివల్ల అపవాదిని ఎలా ఎదుర్కొనగలమో ప్రభు నేర్పిస్తాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో మీరు ఎలా కూడుకుంటున్నారు? సంఘంలో కూడుకుంటున్నప్పుడు గొడవలు అవుతున్నాయా? సంఘంలో కూడుకున్నప్పుడు ఆధిపత్యం కొరకు మీరు పోరాడుతున్నారా? సంఘాలలో పేరు కొరకు ప్రాకులాడుతున్నారా? సంఘాలలో కులభేదాలను మీరు ఏర్పాటు చేస్తున్నారా? సంఘములో సేవకునికి ఎదురుగా గుంపుగా చేరుతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మీ కుటుంబాలకు, మీ తరాలకు ఒక నష్టాన్ని కలుగజేస్తుంది. దేవుని సన్నిధిలో మనం కూడుకుంటున్నప్పుడు ప్రభు నేర్పిస్తున్న పాఠం, మన ఆస్తులను తీసుకొచ్చి బీదలెవరో వారిని చూడాలట. అంత మాత్రమే కాదు, వాళ్ళు ప్రార్థనలో ఏక మనసు కలిగిన వారు. వాళ్ళు ఇంటింటా వెళుతూ అనేకుల్ని ప్రభు కొరకు కాపాడినటువంటి వారు. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? కడవరి దినాలు, ప్రతి ఒక్క విషయంలో మనం ప్రభువుకు లెక్క చెప్పాలి. ఈరోజు ఏదో బాగా గడుస్తుంది, నా మట్టుకు నేను బాగానే ఉన్నాను అని అనుకోవటం కాదు. రేపు దేవుని ఎదుట ప్రతి విషయంలో మనం లెక్క చెప్పాలి. ఆ లెక్క చెప్పటానికే మనం ఇక్కడ సిద్ధపడుతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఒక నెలంతా పనిచేస్తే జీతం లెక్క పెట్టిస్తాడు, ఒకరోజు కూలి లెక్క పెట్టిస్తారు. రేపు మనం బ్రతుకుతున్న ఈ ఆత్మీయ బ్రతుకు కూడా మనం లెక్క చెప్పాలి. జాగ్రత్త, దేవుని సన్నిధిలో కూడుకునేటప్పుడు ఆయన ఉన్నాడనే భయం. నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడు. కనుక వీటన్నిటి విషయంలో మనం జాగ్రత్త పడదాం. ఎందుకంటే ఆయన చూసే దేవుడు. ఆయన రూతును చూశాడు, బోయాజును చూశాడు. ఆయన హఠాత్తుగా మందిరంలోనికి ప్రత్యక్షమవుతాడని బైబిల్ సెలవిస్తుంది. కనుక బహుజాగ్రత్త గలవారమై ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైనటువంటి అనుభవాలు అనుభవించి ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభువు కృప మనకు దయచేయను గాక. ఆమేన్.